సేమ్ పించ్ కదండి. మీకు కూడా సేమ్ పించేనా? ఏంటండి శారీ చూపించి సేమ్ పించ్ అంటుంది అని అనుకుంటున్నారా? ఇదేముందండి, పింక్ కలర్ శారీ. దాదాపు అందరి దగ్గర పింక్ కలర్ శారీ. ఈ డిజైన్ లేకపోయినా కలర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది కదా. 100కి 100% పింక్ కలర్ అందరి దగ్గర ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుందామని, అంతే, ఏం లేదండి. ఏంటబ్బా శారీ గురించి అయితే కాదు, మరి ఇక దేని గురించి అంటే వెబ్ సిరీస్ 2 స్టార్ట్ అయిందండి. ఏంటి వెబ్ సిరీస్ 2 అర్థం కావట్లేదు కదా. అదేనండి, మిడ్నైట్ 1 గంటకి అసలు మెలకలు తిరిగి పెయిన్తో బాధపడుతుంటే 10 అవర్స్ నుంచి ఎంతో ఓపిక పట్టి ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో ఆటో బస్సు ఏమీ ఉండదు ఆ టైంలో. తెలిసిన వాళ్ళకి ఎవరికొకరికి ఫోన్ చేస్తే ఆటో వస్తుంది అనుకున్నప్పుడు ఏదో అందరికీ అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పి వీడియో ఆన్ చేశాను. సో ఇంకా దీనివల్ల వచ్చిందండి నెక్స్ట్ ప్రాబ్లము, మామూలు ప్రాబ్లం కాదు. ఇదంతా కూడా దీనివల్లే. అసలు వీడియో తీయకుండా పోయేది అనిపించింది అనమాట. ఏంటి అసలు ప్రాబ్లం అనేది ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేసుకుందాము. అదేనండి, మన లచ్చక్క టీవీ అఫీషియల్ కిట్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంది కదా. అసలు ప్రాబ్లం ఏం జరిగింది, ఎందుకు సీరియస్ అయింది, మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాన్ని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి. ఈ శారీ ఒక కస్టమర్ది అనమాట. తను రివ్యూ ఇవ్వమంటే ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను, ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే, ఒకవేళ క్లాత్ బాగోపోయినా రిటర్న్ ఇద్దామని చెప్పేసి. క్లాత్ సూపర్, డ్యామేజ్ ఎక్కడా లేదు, చాలా వెయిట్లెస్ ఉందండి, చాలా రీజనబుల్ ప్రైస్కి తగ్గట్టే శారీ ఉంది. మినిమం 5 or 10, 100 రూపీస్ లేనిది ఒక శారీ రావట్లేదు. అలాంటిది దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. మినిమం 400 రూపీస్లో ఒక అంచు చీర వచ్చిందంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఇదైతే పక్కన పెడితే, ఇక్కడైతే చూడండి, ఇది కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. అయితే కస్టమరు ఇది స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ పీస్కి 2 బ్లౌజ్ పీసులు ఇచ్చారు. అంటే పెట్టుబడులకు పెడతారు కదండి బ్లౌజ్ పీసులు, అవి లైనింగ్కి వేయమని ఇచ్చారనమాట. సో ఇంకా పింక్ కలర్ హ్యాండ్స్కి అటాచ్ చేస్తున్నాను, మెరూన్ కలర్ బాడీ పార్ట్కి అటాచ్ చేశాను. సో అయితే ఇది కట్ వర్క్ ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే అయోమయం అనమాట. స్టిచ్చింగ్ చేయడం కుదరక కట్ వర్క్ లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్చింగ్ చేస్తారు. హెమ్మింగ్ అవసరం లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత సాదా సీదా చూసుకొని మంచిగా ఉన్నది పైకి పెట్టుకోవాలి. లైనింగ్ పార్ట్ దాని ఆపోజిట్లో పెట్టేసుకోవాలండి. చూశారు కదా, మినిమం 1/2 ఇంచు అంటే మన పాదం మందమైనా సరే లైనింగ్ పార్ట్ లోపలికి పెట్టేసుకొని, కట్ వర్క్ వచ్చింది ఆపోజిట్లో పెట్టి ఇలా పైన మాత్రమే పెట్టి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఒక లైనేనండి. తర్వాత రివర్స్లో ఫోల్డింగ్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. దీనిపైన మరొక స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. కట్ వర్క్ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. హెమ్మింగ్ కూడా అవసరం లేదు. కొంతమందికి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎలా స్టిచ్చింగ్ చేస్తే కట్ వర్క్ నీట్గా కనిపిస్తుంది అని తెలియటం కోసం నేను ఈ టిప్ అయితే చెప్తున్నానండి, అంతే. చూశారు కదా. సో ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే, లచ్చక్క టీవీ అఫీషియల్ కిట్ గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ లత రీసెంట్గా ప్రెగ్నెంట్తో ఉంది. అంటే సెకండ్ ప్రెగ్నెంట్. మధ్యలో ఎన్నో జరిగిపోయాయి, అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ప్రెగ్నెంట్ కన్ఫామ్ అనమాట. ఇది సెకండ్ ప్రెగ్నెంట్ కింద అయితే తీసుకోవాలి. ఇంకా మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చేస్తాయి, ఎన్నో చెప్పుకుంటారు, ఎన్నో మాట్లాడుకుంటారు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. అయితే వెబ్ సిరీస్ 2 ఎందుకు స్టార్ట్ అయింది అన్నానంటే, ఫస్ట్ తను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యకి సంబంధాలు చూశారు, ఆమె మోసం చేసింది, బంగారం, డబ్బు, ఇల్లు అంతా పోయింది, మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. మధ్యలో తన మైండ్ అప్సెట్, అన్నీ చెప్పేశాను, అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే తెలియటం కోసం ఏదో అలా చెప్తున్నాను, అంతే. సో ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే మంచిగా వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా కొత్త ఇల్లు రీమోడలింగ్ చేయించుకొని వచ్చారు, గృహప్రవేశం చేశారు, ఇందులోనే ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ
వాళ్ళ పిల్లలకి బర్త్డే చేసిన తర్వాత ఒక 3 డేస్ తను ప్రెగ్నెంట్ అని అయితే కన్ఫర్మ్ అయిందనమాట. స్కానింగ్ మాత్రం ఒక 3 మంత్స్ ఆగి చేస్తాను, ఎందుకంటే అది సెకండ్ మంత్లో కన్ఫర్మ్ అయింది, థర్డ్ మంత్లో స్కాన్ చేస్తా అన్నారు డాక్టర్. ఈ లోపల తను తీసుకునే హెల్తీ ఫుడ్ గురించి, తను ఏ విధంగా ఉండాలి, బరువులు ఎత్తొద్దు, ఇట్లాంటివన్నీ కొన్ని సజెషన్స్ ఇస్తారు కదా డాక్టర్స్, అవన్నీ ఇచ్చేసారనమాట. అయితే మళ్ళీ ఇదే టైంలో పిడుగులాంటి శుభవార్త అనమాట. పిడుగులాంటిది అనుకోవాలి, ఎందుకంటే సీజన్ 2 అనమాట. ఇది వెబ్ సిరీస్ 2 అన్నాం కదా, అదనమాట. ఫస్ట్ సారి ఎలా తను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మ్యాచ్ సెటిల్ అయిందో, ఇప్పుడు భరణాకి మళ్ళీ పెళ్లి సంబంధం కుదిరింది. వాళ్ళ ఊరమ్మాయి, లత వాళ్ళ ఊరమ్మాయి అనమాట. చాలా మంచి అమ్మాయి. సో ఇంకా పెళ్లి కుదిరింది కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఇదంతా కూడా వీళ్ళ వైపు నుంచి చెప్తున్నారు, అంతేగాని ఏది లైవ్లో అయితే పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పారు, డైరెక్ట్గా పెళ్ళిలోనే వీడియో తీసుకోండి, మధ్యలో ఎక్కడ వీడియో కానీ ఫోటో కానీ రిలీజ్ చేయొద్దు అని చెప్పారనమాట. సో ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వీళ్ళ వైపు నుంచి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు అప్డేట్ అంతవరకే. సో ఇంకా మళ్ళీ పిడుగు లాంటి శుభవార్త అని చెప్పాను కదా, శుభవార్త అనుకోవాలో లేకుంటే దరిద్రం అనుకోవాలో, ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ అనుకున్న టైంలోనే పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. మరి ఈ పెళ్ళిలో హడావుడి అంతా ఉంటుంది, మరి ఈ టైంలో ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? డాక్టర్స్ ఏమో రెస్ట్ తీసుకోవాలి, ఏ పని చేయకూడదు, టైం టు టైం ఫుడ్ తీసుకోవాలని చెప్తారు. పిల్లల వల్ల అది కుదిరే పని కాదు, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పని ఉంటుంది. సో ఇంకా పెళ్లి పనులు అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. పెళ్లి చూపులకు వస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చేయాలి, అన్నీ సర్దుకోవాలి, ఇల్లు అంతా ఉంటుంది పని. సో ఇంకా పెళ్లి చూపులకు వెళ్ళి వస్తూ ఉన్న టైంలో జర్నీ చేయటం వల్ల, లేకుంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆహ్వానించాలి, వాళ్ళకి మంచి మర్యాదలు అన్నీ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తను కొంచెం వెయిట్ లిఫ్టింగ్ ఏదో చేసి ఉండొచ్చు, లేకుంటే జర్నీ చేసి ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లన్నీ బేస్ చేసుకొని తనకి కడుపులో పెయిన్ అయితే వచ్చిందనమాట. సో మెలిక పెట్టి తిరిగినట్టుగా అయితే ఉంది. అసలు తట్టుకోలేని పరిస్థితి. ఒక 10 అవర్స్ నుంచి బాధపడుతుంది. మరి 10 అవర్స్ నుంచి బాధపడుతుంటే ఇతను ఏం చేశాడో ఎవరికీ అర్థం కాదు. ఆ అమ్మాయి వామ్ వాటర్ తీసుకున్నా, బాయిల్ వాటర్ తీసుకున్నా తగ్గిపోతుంది అనుకున్నా తగ్గలేదు అంటూ ఒక పక్క వామిటింగ్ చేసుకోవటం. సో ఇంకా చూసి చూసి 1 గంట టైంలో బస్సు ఉండదు, ఆటో ఉండదు కాబట్టి ముందుగానే మీరు ఏదన్నా ప్రాబ్లం అయితే వెహికల్ అనేది ఉండాలి అని చెప్పేసి చూసుకొని ఉండాల్సింది. సో ఇంకా 1 గంట టైంలో హాస్పిటల్కి వెళ్ళాలి, అమ్మాయికి సీరియస్గా ఉంది, ఏం జరుగుతుందో ఏందో తెలీదు, అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి వీడియో ఆన్ చేసినందుకు బండబూతులంట. బండబూతులు అంటే బండబూతులు కాదు, బ్యాడ్ కామెంట్స్. ఏంటంటే వాంతింగ్ చేసుకుంటే అన్నం ఒకటే వాంతి ఎలా అవుతుంది, కర్రీ కూడా వాంతి అవ్వాలి కదా అని చెప్పేసి నోట్లో అన్నము వాటర్ పెట్టేసుకొని వాంతింగ్ చేసుకున్నట్లుగా ఉంది అంటే చూసే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎందుకంటే వాంతింగ్ అప్పుడే అన్నం తింటే అరగకపోతే వాంతి అయితే చూశారు కదా, అలా అయిందనమాట. అరిగి వాంతి అయితే కూర అన్నం అనేది ఏం లేదు, అంతా వాంతి అయింది. అందులోనూ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాంతింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఏది తిన్నా, మంచినీళ్ళు తాగినా వాంతింగ్ అవుతుంది అనమాట. సో ఇంక ఇదంతా పక్కన పెడితే అప్డేట్ ఇవ్వాలి అన్నందుకు ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెడతారా? ఆ అమ్మాయికి ఎంత సీరియస్ ఉందో అసలు మీకేం తెలుసు, మా ఇంట్లో విశేషాలు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వాలనుకొని ఇస్తున్నాం, ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు అని చెప్పేసి కిట్టిగాడైతే ఏడుస్తూ మళ్ళీ వీడియో తీస్తున్నాడు. ఇదంతా పక్కన పెట్టేస్తే అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి వాంతింగ్ అయినందుకు హాస్పిటల్కి వెళ్ళాలనే అప్డేటు, దానికి వచ్చిన బ్యాడ్ కామెంట్స్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో అనమాట. మళ్ళీ దీనికి వచ్చే బ్యాడ్ కామెంట్స్ గురించి ఇంకొక వీడియో పెట్టాల్సి వచ్చిందని కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసుకున్నాడు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ముందు 10 అవర్స్ తను బాధపడుతుంటే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఏం చేశావు? తను ప్రెగ్నెంట్తో ఉంది, స్టార్టింగ్లో ఒక 5 మంత్స్ వరకు జాగ్రత్తగానే ఉండాలి అని చెప్తారు. సో తను బరువులు మోయటము, లేకుంటే జర్నీ చేసేటప్పుడు తను వెంట పెట్టుకొని తీసుకెళ్ళటం, ఇవన్నీ చేసి ఇది సమ్మర్ టైము ఓవర్ హీట్ చేస్తుంది, దీనివల్ల పెయిన్ వస్తుంది, ఇదంతా అవసరమా? పెళ్లి చూపులు అయ్యి ఉంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఇంకొక 4 ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళి చూసుకోవచ్చు కదా, తను ప్రెగ్నెంట్ రావైతే కాదని చెప్పేసి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగో ఉంటుంది కదా, ఈ మాత్రం అసలు తెలీదా? ఏదో ఒకటి తతంగం చేయటం నువ్వు, మళ్ళీ దాని గురించి అప్డేట్ ఇస్తున్నానని ఇవ్వటం, మళ్ళీ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ల గురించి మళ్ళీ వాటి గురించి వేరే వాళ్ళు మాట్లాడితే
దాని గురించి బ్యాడ్ కామెంట్స్ అని అంటాం. ఇక్కడైతే మా పక్కన ఆంటీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టమంటే పెట్టాను. అయితే తను ఒకసారి ఓపెన్ చేసి చూడండి అంటే డ్యామేజ్ ఏదైనా వస్తే రిటర్న్ పెట్టేస్తా అని చెప్పాను. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, కానీ మొత్తం చెక్ చేసుకుంటుంది అనమాట. అక్కడక్కడ ఏమన్నా ఉందేమో అని, ఏమీ లేదనమాట. చూశారు కదా ఎంత బాగుందో, కలర్ బాగుందని చెప్పింది. నేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.